రక్షకులే భక్షులుగా మారితే న్యాయం కోసం ఎక్కడికెళ్లాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒంటి మీద కాకి డ్రెస్ పడిన తర్వాత పోలీసులు తమ బాధ్యతను అనుక్షణం నిర్వర్తించడంతో పాటు వాళ్ళు తమ వ్యక్తిగత జీవితాన్ని సైతం చాలా ఆచితూచి బతకాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుడు మార్గంలో నడిచినా సమాజం సహించదు. దీంతో వారి ఉద్యోగం ఉండటంతో పాటు సమాజంలో పరువు కూడా పోతుంది. అయితే ఇలాంటి పరువు పోయే పనే ఓ డిఎస్పీ స్థాయిలో ఉన్న సీనియర్ పోలీస్ అధికారిని చేసింది. ఇక ఆమె చేసిన పనికి ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి గురవుతుండగా మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో తీవ్ర కలకలం రేగింది. ఇంతకీ ఆమె చేసిన పని చూస్తే ఇదేం పాడు పని అని ఎవరైనా అనుకుంటారు. దీంతో రక్షించాల్సిన పోలీస్ అధికారి దొంగగా మారిన ఘటన మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. ఓ సీనియర్ మహిళా అధికారి తన స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులే షాక్కు గురయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న కల్పన రఘువంశీపై చోరీ కేసు నమోదైంది. ఆమె 2 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇలా ఉంటే ఆమె ఎవరి ఇంట్లో ఎలా దొంగతనం చేసిందో తెలిస్తే మరింత షాక్ గురవ్వాల్సిందే. భోపాల్లోని జహంగీరాబాద్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్పన రఘువంశీ స్నేహితురాలు బాధితురాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె తన మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్ళిందట. ఆమె అదే సమయంలో తన ఇంటికి వచ్చిన డిఎస్పీ కల్పన తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 2 లక్షల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక బాధితురాలు తిరిగి వచ్చి చూస్తే బ్యాగ్లో ఉన్న నగదుతో పాటు డబ్బు కూడా మాయం కావడంతో ఆమె వెంటనే అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించింది. అయితే అందులో కనిపించిన దృశ్యాలను చూసి ఆమె కూడా షాక్ గురైంది. తన బ్యాగ్లో నుంచి నోట్ల కట్టలు ఫోన్ దొంగిలించి తీసుకొని వెళ్తోంది. ఎవరో కాదు, ఆమె ఫ్రెండ్ డిఎస్పీ కల్పన. ఆ ఫుటేజ్లో డిఎస్పీ కల్పన ఇంట్లోకి రావటం, బయటకు వెళ్లటం స్పష్టంగా రికార్డ్ అయింది. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు చేతిలో కరెన్సీ నోట్లు కట్టపట్టుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో షాక్ గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ని కీలక ఆధారంగా చేసుకుని పోలీసులు డిఎస్పీ కల్పనపై దొంగతనం కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. దీంతో దొంగ అవతారం ఎత్తిన ఆ పోలీసు అధికారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్ను నిందితురాలి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిట్టు శర్మ తెలిపారు. ఈ చోరీకి గురైన నగదు ఇంకా రికవరీ కాలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో డిఎస్పీ కల్పన స్పష్టంగా కనిపిస్తున్నారని, ఆమె చేతుల్లో నగదు నోట్ల కట్టలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నిందితురాలైన డిఎస్పీకి శాఖాపరమైన నోటీసులు జారీ చేసి క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఒక ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చిందని, ఈ కేసులో పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులెవరిని వదిలిపెట్టబోమని పోలీసు సీనియర్ అధికారులు అన్నారు. ఇక ఈ ఘటనపై నెట్జన్లు సైతం మండిపడుతున్నారు. డిఎస్పీ స్థాయిలో ఉండి ఈ చిల్లర పనులేంటి, మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుందని కామెంట్స్ పెడుతున్నారు.